నమస్తే అందరికి. నేను మా యాంకర్ ఉషా. ప్రస్తుతానికి నేను ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న జిల్లెలగూడ ప్రాంతంలో ఉన్న జై భవానీ పూజా సామాగ్రి స్టోర్ లో ఉన్నాను. ఎస్పెషల్లీ శ్రావణ మాసం వచ్చేసింది. ప్రతి ఒక్కరు పూజలు వ్రతాలతో చాలా బిజీ ఉంటుంటారు. అమ్మవారిని ఎవరైతే పెట్టుకుని పూజిస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ ఆ వాతావరణం అంతా ఆధ్యాత్మికంగా ఉంటుంది. అండ్ దాంతో పాటు చాలా ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరిస్తూ ఉంటుంటారు. సో అలంకరణ విషయానికి వచ్చాం కాబట్టి ఇక్కడ కనుక మీరు గమనిస్తే అలంకరణకి ఏవైతే థింగ్స్ కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చండి. చాలా మంది చార్మినార్ దాకా వెళ్ళి బై చేయాలేమో, అమ్మవారిని బాగా మేము పెట్టుకోవాలనుకుంటున్నాం, బాగా అలంకరించుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటూ ఉంటారు. బట్ చాలా దూరం వెళ్ళి బై చేయాలనుకుంటారు. బట్ అలా కాకుండా మన ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న జిల్లెలగూడలోనే జై భవానీ దుర్గా స్టోర్లో ప్రతి ఐటమ్ ఏదైతే పూజకి కావాలో డెకరేషన్ దగ్గర నుంచి పూజా థింగ్స్ వరకు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో నాతో పాటు మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ గమనిస్తే ఒకసారి, సో ఏవైతే మనం వ్రతం చేసుకుంటుంటామో వ్రతం అప్పుడు ఏదైతే అలంకరణకి కావాలో అవన్నీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఒకసారి లోపలికి కూడా వెళ్దాం, లోపల కూడా విజిట్ చేద్దాం. సో నాతో పాటు వచ్చేయండి. ఎస్, సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ పూలు ఏవైతే ఉన్నాయో అలంకరణకి ఎక్కువగా వాడుతూ ఉన్నాం. పూజా గదులలో చాలా ఎక్కువగా మనం గమనిస్తున్నాం. అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ లోపలికి కనుక వస్తే అమ్మవార్లు ఎంత చక్కగా అలంకరించి ఉన్నారో చూడండి. నాకు చూడగానే నిజంగా చాలా బాగా అనిపించింది. సో సైజెస్ చూసుకోవచ్చు, లేదంటే అమ్మవారు కూర్చున్నట్టుగా, దాంతోపాటు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు. సో ఇక్కడ చాలా క్లియర్గా మీరు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ చాలా మంది డివోషనల్కి ఫ్లవర్స్ వేసుకోవడానికి, లేదంటే తలంబ్రాలు కలపడానికి, ఇవన్నిటికి కూడా ఈ థింగ్స్ని మనం యూస్ చేస్తూ ఉంటుంటాము. అండ్ మీరు ఇంకా లోపలికి వచ్చి అబ్జర్వ్ చేస్తే, సో అమ్మవారిని ఎవరైతే పెట్టుకుంటున్నామో, ఎవరైతే వ్రతం చేసుకోవాలనుకుంటూ ఉంటామో, ఎవరైతే పూజలు చేయాలనుకుంటూ ఉంటారో, సో ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు. మనకి ఏ సైజులో కావాలి, ఎంత సైజులో అమ్మవారిని పెట్టాలనుకుంటూ ఉన్నాం ఇంట్లో అన్న వాటికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ డెకరేషన్ ఐటమ్స్కి అయితే కొదవలేదండి, మనం చేసుకోవాలే కానీ ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్. సో ప్రతిదీ బాగా అనిపిస్తుంది చూడడానికి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది. ఎస్, ఇక్కడ చూడండి అమ్మవారు చూడగానే బాగా అనిపించింది. చాలా చక్కగా కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే పూజా మందిరాల్లో పెట్టుకోవాలనుకుంటూ ఉంటారో ఇక్కడ చాలా ఫ్రేమ్స్ కూడా మనకు ఉన్నాయి. ఎస్, సో అలాగే లోపలికి వచ్చేయండి. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి వ్రతం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది కేర్ ఆఫ్ అడ్రస్. సో మర్చిపోవద్దు, ఎల్బీ నగర్ నియర్లో 3 కిలోమీటర్స్కి దగ్గరలో ఉన్న జిల్లెలగూడలో జై భవానీ పూజా సామాగ్రి స్టోర్ ఏదైతే ఉందో అక్కడ ఇవన్నీ లభ్యమవుతూ ఉన్నాయి. సో పూజకి సంబంధించిన ప్రతి ఐటెం, చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఇక్కడ లభ్యమవుతూ ఉంటుంటాయి. అండ్ ఆన్లైన్ కూడా డెలివరీ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో హలో అండి. హలో అండి, పేరు మేడం? సాయి ప్రియ అమ్మ. సాయి ప్రియ గారు. ఓకే, స్టోర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇది? 10 years అయిందమ్మా మేము పెట్టి. 10 years అయిపోయింది. ఓకే, సో ఎస్పెషల్లీ శ్రావణ మాసానికి సంబంధించి అన్ని ఇక్కడ ఫిల్ చేసినట్టున్నారు కదా. కస్టమర్ కి ఏవైతే పూజకి కావాల్సిన థింగ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసినట్టున్నారు. సో ఏమేమి దొరుకుతుంటాయి మన దగ్గర? అమ్మవారి ఫేసెస్ దొరుకుతాయి, అమ్మవారి బాడీస్, పిఓపి ఫేసెస్, మీకు లోటస్ డెకరేషన్ లోటస్ ఉంటాయి, మీకు ఒట్టివేర్లవి మాలలు ఉంటాయి, గజమాలలు ఉంటాయి, ఒట్టివేర్ల సూర్యుడు, గణపతి, అన్ని రకాలు దొరుకుతాయి అమ్మ మా దగ్గర. రిటర్న్ గిఫ్ట్స్ దొరుకుతాయి, పీటల్, ఫ్యాన్సీ పీటలు దొరుకుతాయి, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర. ప్రతి ఒక్కటి ఇది ఫ్యాన్సీ పసుపు కుంకుమ, ఇవన్నీ ప్రతి ఒక్క ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క ఐటమ్ మెయింటెనెన్స్ చేస్తాము. ఏదైనా హోల్సేల్ అండ్ రిటైల్. ఓకే, సో పూజ అనగానే వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని చాలా బాగా అలంకరించుకోవాలనుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళందరూ అలంకరణ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంటారు. మనం ఎంత బాగా రెడీ అవుతూ ఉంటామో అమ్మవారిని అంత బాగా రెడీ చేయాలంటే ఆ ప్రాంగణం కూడా అలా నిండిపోయి ఉండాలి పూజా సామాన్తో అనుకుంటాం. సో అలా పూజా సామాన్ అంతా మన దగ్గర ఉంది అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే చార్మినార్ అని, ఓల్డ్ సిటీ అని ఇలా వెళ్ళి బై చేస్తారు చాలా మంది. మనకి దగ్గరలో లేదు స్టోర్స్ అనుకుంటూ ఉంటారు. లేదమ్మా, ఒక్కసారి మా షాప్ కి వస్తే అర్థమైపోతుంది కస్టమర్ కి. ప్రతి ఒక్క ఐటమ్ ఇది లేదు అన్న కూడా ప్రతి ఒక్క ఐటమ్ మేము మెయింటెనెన్స్ చేస్తాం. రేట్స్ కూడా మన మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టే ఉంటాయి. రేట్స్ కూడా ఎక్కువ హైఫై ఉండవు, ఏదున్నా హోల్సేల్. ఓకే, సో ఎవరికైనా సరే అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి మా దగ్గర రేట్స్. ఓకే, సో ప్రతి ఐటమ్ ఇక్కడ ప్రతి ఐటమ్ ఉంటదమ్మా. రిటర్న్ గిఫ్ట్స్ అన్నారు కదా, రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఏంటి మ్యామ్? రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇలా వస్తాయి రిటర్న్ గిఫ్ట్స్ అంటే. ఓకే, సో ఇవి వ్రతం ఆచరించే వాళ్ళు రిటర్న్ ఇవ్వడానికి. దీంట్లో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి.
సో ఇందులో మనం పసుపు కుంకుమ వేసి ఇచ్చినట్టుగా వేసినట్టుగా ఉంటాయి. ఓకే, కుంకుమ భరణి టైప్ కావాలనుకుంటే ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది కూడా ఇలా జర్మన్ సిల్వర్ లో ఇలా వస్తాయి. అమ్మవారు వచ్చి దీపం వస్తుంది. వావ్, చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా దీపాలు వచ్చి పంచహారతి. ఇవి మనం కావాలంటే ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇవ్వచ్చు. ఓకే, ఇలా బౌల్స్ వస్తాయి. ఇలా తులసి కోటలు వస్తాయి. తులసి కోట నిజంగా చాలా 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 బాగుంది. రిటర్న్ గిఫ్ట్స్ లో నిజంగా మా దగ్గర 20-25 రూపీస్ నుంచి ఉన్నాయి మా రిటర్న్ గిఫ్ట్స్. ఎంత? 20-25 నుంచి ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్. 25 రూపీస్ 25 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ 25 రూపీస్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్. చాలా మంది ఇంటికి వచ్చిన అతిథులకి పసుపు కుంకుమతో పాటు ఏదో ఒకటి ఇచ్చి పంపించాలని చాలా మంది కొంటూ ఉంటుంది. మళ్ళీ మధ్యతరగతి వాళ్ళు కొంచెం బడ్జెట్ విషయంలో కొంచెం ఆలోచిస్తూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్టోర్ నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు అండి. 25 రూపీస్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ స్టార్ట్ అవుతున్నాయని మేడం చెప్తూ ఉన్నారు. ఇక్కడ మేడం నాకు చాలా చేతిలో పెట్టారు యాక్చువల్గా పసుపు కుంకుమ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే విధంగా, ఈ బౌల్స్లో వేసుకునే విధంగా. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా ఇటువంటివి ఇచ్చిన దీపం పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో పెట్టిన ప్రతిసారి మనం ఇచ్చిన గిఫ్ట్ అలా గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. శ్రావణ మాసాలు, దాంతోపాటు శుక్రవారాలు వ్రతాలు చేసుకునే వారందరూ కూడా ఎక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటూ ఉన్నారో, లేదంటే అమ్మవారి ఫేసెస్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అమ్మవారి బాడీస్ బై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జై భవానీ పూజా స్టోర్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఆన్లైన్లో మీరు షాప్ చేయాలనుకున్నా డెఫినెట్గా వాళ్ళకి వాట్సాప్ కాల్ చేసినా, ఒక చిన్న మెసేజ్ చేసినా జై భవానీ స్టోర్ వాళ్ళు మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మీకు లైవ్లో చూపిస్తారని, మీకు రిటర్న్ ఏవైతే కావాలనుకుంటున్నారో పంపించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి అడ్రస్ చెప్పండి మా, మీది ఎక్కడ? జై భవానీ పూజా స్టోర్, జిల్లలగూడ. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా. ఓకే, సో ఎవరైనా సరే ఆన్లైన్ కావాలంటే పంపించొచ్చు, ఇస్తామమ్మా. లేదంటే నా షాప్ వచ్చినా సరే ఓకే బై చేయొచ్చు. ఓకే, సో నేను శ్రావణ మాసానికి సంబంధించి శుక్రవారానికి సంబంధించిన ఐటమ్స్ కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ముందు నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు 25 రూపీస్ నుంచి ఇట్లా చిన్న చిన్న బడ్జెట్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ప్రైజెస్ చెప్పినప్పుడు నేను లిటరలీ షాక్ అయ్యాను. అండ్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంది. స్టోర్ మొత్తం ఒకసారి విజిట్ చేయండి. ఈ శ్రావణ మాసానికి సంబంధించి, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్నా, లేదా ఇంట్లో ఏదైనా పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి, మాకు పూజా సామాన్ కావాలి, పూజా ఐటమ్స్ కావాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు. ఎలా ఏ విధంగా అని తెలుసుకోవాలనుకుంటే కింద ఒక నెంబర్ ప్లే చేస్తూ ఉంటాం. దానికి మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళ టీం మీకు అందుబాటులోకి వస్తారు. అండ్ సాయి ప్రియ గారు, అక్కడి నుంచి నేను వస్తూ ఉంటే నాకు కొన్ని ఐటమ్స్ కూడా కనిపించాయి. పెళ్లికి ఏవైతే కావాలో, ఎస్పెషల్లీ ఈ బిందె అయితే చూసాను. అండ్ బిందెతో పాటు ఇంకొన్ని థింగ్స్ చూసాను. ఏమేమి ఉంటాయి అంటే పెళ్లికి సంబంధించిన థింగ్స్ కూడా మన దగ్గర కొబ్బరి బొండం డిజైన్ చేసిన కొబ్బరి బొండాలు ఉంటాయి. ఓకే, ఇట్లా కొబ్బరి కుడుకలు ఉంటాయి అమ్మా. మీకు డిజైన్ చెప్పినా గానీ ఇలా ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మేము ఒక రోజు టైం తీసుకొని మేము చేసేస్తాం. ఓకే, మాకు ఏ డిజైన్ కావాలో ఏ డిజైన్ కావాలన్నా నేను చేసేస్తాను. ఓకే, మా దగ్గర చేతి కర్రలు ఉంటాయి, కాశీయాత్ర సెట్స్ ఉంటాయి. ఓకే, ఓహో వావ్ నైస్. కాశీయాత్ర, ఇది కాశీయాత్ర సెట్. ఓకే, చేతి కర్ర, గొడుగు డిజైన్ చాలా బాగుంది. చేతి కర్ర ఇది. ఓకే, మా దగ్గర సానరాయిలు, కుదుర్లు, రోకళ్ళు, ఇసుర్రాళ్ళు రెంట్ పర్పస్ ఇస్తామమ్మా. పెళ్లికి ఏవైతే అవసరమో అవన్నీ రెంట్ పర్పస్ ఇస్తాము. మా దగ్గర అయ్యప్ప పూజలప్పుడు కూడా మేము అయ్యప్ప పడివి కూడా రెంట్కి ఇస్తాం. మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్కటమ్మా. ఏది లేదు అనేది ఏది ఉండదు మా దగ్గర. శుభకార్యాలు అన్నిటికీ వన్ ఆఫ్ డెస్టినేషన్ జై భవానీ పూజా స్టోర్, జై భవానీ వెడ్డింగ్ కలెక్షన్, వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట. అయితే ఆన్లైన్ కూడా ఎవరైనా ఆన్లైన్ నుంచి ఉన్న వాళ్ళు కావాలి సప్లై చేస్తారు. వాళ్ళు ఒకవేళ వీడియో కాల్ లో చూపించాలి అనుకున్న అవైలబుల్ ఫెసిలిటీ ఉందమ్మా? ఓకే, సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో పెళ్లిళ్ళకి సంబంధించి కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటుంటాయి, ఇలా అయితే బాగుంటుంది బట్ ఇవి ఎక్కడ దొరకట్లేదు అనుకుంటూ ఉంటారు కదా. వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఇక్కడ పూజా సామాగ్రితో పాటు ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికైనా సరే కొన్ని థింగ్స్ మ్యాండటరీ ఉంటూ ఉంటాయి. ఇవి ఆచారం ప్రకారం ఇవి పెట్టుకునేవి కొన్ని ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉంటుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలి అంటే వాళ్ళు తెప్పించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక కాంటాక్ట్ నెంబర్ మీకు షేర్ చేస్తాము. దానికి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ టీం మీకు అందుబాటులోకి వస్తారు. ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్తే. సో పూజా సామాగ్రి నిజంగా చాలా 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 బాగుంది. ఎస్పెషల్లీ క్వాలిటీ అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఐటెం నేను చూసాను కాబట్టి. ఎస్పెషల్లీ మన దగ్గర ఏమేమి ఉంటాయండి పూజా సామాగ్రిలో? మా దగ్గర అన్ని పూజలకు సంబంధించిన సామాగ్రి ఉంటుంది. వ్రతాలు, హోమాలు, ప్రతిష్టాపనలు, యాగాలు అన్ని ఉంటాయండి. మూలికలు కూడా ఉంటాయి. ప్రతిష్టాపనలో వాడేటి నవపాషాణాలు,
ప్రతి ఒక్క మూలిక ఉంటుంది, నవరత్నాలు మంచి రకాలు ఉంటాయి, అన్ని బాగుంటాయండి. ఓకే. సో పూజకి ఏవైతే ఐటమ్స్ కావాలో అవన్నీ ఇక్కడ మనకి లభ్యమవుతాయి అంటారు? అన్ని ఉంటాయి మేడం. దాదాపు 10 years షాప్ మాది. 10 ఏళ్ల నుంచి ఉంది ఇక్కడ. 10 years అయింది షాప్ పెట్టి. షాప్ పెట్టినప్పటి నుంచి కూడా అంత హోల్సేల్ ప్రైస్ అమ్ముతాం. హోల్సేల్ ప్రైస్ ఇక్కడ నుంచి బేగం బజార్ అందరికి ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు బేగం బజార్ అంటే అందరికి హోల్సేల్ మార్కెట్ అని తెలుసు. అవును. అయితే స్టార్టింగ్ నుంచి నేను కూడా హోల్సేల్ చేసేది. స్టార్టింగ్ నుంచి నేను షాప్ పెట్టినప్పటి నుంచి కూడా బేగం బజార్ లో ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ ఇక్కడ సేల్ చేస్తారు మీరు. ఓకే. మనకు ఇక్కడ దాదాపు కస్టమర్లు అందరు కూడా బేగం బజార్ పోయేవాళ్ళని ఆపేస్తాను నేను. ఓకే. సో అక్కడ దాకా అవసరం లేదు, మనకి ఇక్కడే ఉంది, జిల్లాలు కూడా ఉంది అని. ఇప్పుడు బేగం బజార్ ఒక 20 kilometers 10-15 kilometers ఉందంటే పోవడానికి ఆలోచిస్తారు. ఇక్కడ నుంచి 5-6 kilometers. అందుకనే స్టార్టింగ్ నుంచి నేను హోల్సేల్ చేయడం. సో మనకి అది బెనిఫిట్ అయింది. హోల్సేల్ రిటైల్ రెండు చేస్తాను. రిటైల్ కస్టమర్స్ కూడా హోల్సేల్ లోనే ఇస్తాను. ఓకే. మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుందండి? క్వాలిటీ అన్ని ప్రతి ఒక్కటి కూడా అన్ని క్వాలిటీ ఉంటాయండి. నవధాన్యాలు కూడా ఏంటంటే మామూలుగా ప్రతి స్టోర్ లో ఏంటంటే 5-6 రకాలు ఉంటాయి. మన దగ్గర నేనే కలుపుతాను, అన్ని 9 రకాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను స్పిరిచువల్ గా ఉండేది, కాకపోతే బాగా ఇష్టంతో ఈ లైన్ లోకి వచ్చాను. వచ్చినప్పుడు మోసాలు చేయొద్దనేది అది. ఎందుకంటే పూజా స్టోర్ అంటే ఇప్పుడు అంతా ట్రెండ్ అయిపోయింది. గల్లీకి 10 అయిపోయినాయి, సందుకు 10 అయిపోయినాయి. అందుకనే మనం ఏంటి అంటే ఏది చేసినా కూడా క్వాలిటీగా చేయాలి. చేసినప్పుడు ఆ నాణ్యత అనేది మనం కాపాడుకుంటాం. అవును అవును. సో నవధాన్యాలు అంటే మీరు అన్నట్టుగానే దీపంలో కావాల్సిన నూనె దగ్గర నుంచి ఒత్తి దగ్గర నుంచి క్వాలిటీ ఉంటాయి. నేను కస్టమర్ కి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను. అగరబత్తి కానీ ఈవెన్ ఏది ఇచ్చినా బ్రాండెడ్ ఉంటాయి. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను. నచ్చకపోతే రిటర్న్ తెచ్చేయండి, ఓపెన్ చేసినా పర్లేదు తెచ్చేయండి. ఆయిల్ గానీ అగరబత్తి గానీ ఏదైనా నచ్చకపోతే రిటర్న్ తెచ్చేయండి. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను. ఇంకోటి మన తను అన్నీ ప్రతి ఒక్కటే బ్రాండెడ్ అగరబత్తి ఉంటాయి, లోకల్ ఏది ఉండదు. మినిమం 10 రూపీస్ నుంచి 30-40 రూపీస్ 50 రూపీస్ కూడా తగ్గిస్తాను అగరబత్తి మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఎంఆర్పి నుంచి డిస్కౌంట్ చేస్తారు కదా, నేను అట్లా ఉండదు మేడం. నా పర్చేస్ నుంచి నాకు ఎంత కావాలో పర్సెంటేజ్ పెట్టేసుకొని డిస్కౌంట్ చేస్తాను. దాని మీద ఎంఆర్పి ఉంటే నాకు సంబంధం లేదు. సో మీరు అన్నట్టుగానే ఎవరైతే రెగ్యులర్ గా పూజలు వ్రతాలు యాగాలు చేసే వాళ్ళకి నిత్యం అవసరం అండి. మీరు అన్నట్టుగా నవధాన్యాలు కావచ్చు, అగరబత్తులు కావచ్చు, లేదు అంటే మనం వాడే నూనె కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ గా వాళ్ళకి అవసరం, బల్క్ లో ఎక్కువ అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసినా మన దగ్గర క్వాలిటీ ప్రైసింగ్ విషయంలో మనం తగ్గించే అవకాశం అండ్ సప్లై చేసే అవకాశం ఉంటుందా? అంటే కొంచెం వాళ్ళు దూరంలో కనుక ఉంటే ఇక్కడ దాకా రావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడితే మనం వాళ్ళకి సప్లై చేసే అవకాశం ఉంటుందా? ఆన్లైన్ త్రూ అలా ఏమన్నా? ఆన్లైన్ త్రూ కూడా చేస్తాను మేడం. ఇంకోటి ఏంటంటే నేను షాప్ పెట్టినప్పటి నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకు నేను ఫ్రీ హోమ్ డెలివరీ 5 కిలోమీటర్లు లోపిస్తాను. ఇప్పుడంటే ర్యాపిడ్ పని స్పెషలిటీ వచ్చింది, దాని గురించి అని చెప్పేసి ఇప్పుడైతే బుక్ చేసి పంపిస్తాను. ఆ చార్జెస్ నేనే పెట్టుకుంటాను. ఓకే. సో ఆ చార్జెస్ ఏవి కస్టమర్ పైన ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ప్రోడక్ట్ వరకు తీసుకుంటారు మీరు. 5 కిలోమీటర్ లోపల అయితే నేనే డెలివరీ చేస్తాను. కుదరకపోతే ర్యాపిడో చేస్తాను. ఆ ఖర్చులు కూడా నేనే షాప్ పెట్టుకుంటాను. 5 కిలోమీటర్ అవుతుంటే వాళ్ళు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కూకట్పల్లి వరకు కూడా వెళ్తుంది స్టోర్. ఎందుకంటే ఇక్కడ మన షాప్ కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా మేడం. సర్వీస్ నచ్చి, ఐటమ్ క్వాలిటీ నచ్చి. లేదండి, క్వాలిటీ విషయంలో అయితే చెప్పక్కర్లేదు, నిజంగా తెలుస్తుంది. ప్రతిదీ క్వాలిటీ చూస్తాను మేడం, అది అర్థమవుతుంది. ఎందుకంటే నేను కస్టమర్ కూడా చెప్తాను, అది లేదా ఇది లేదని అంటారు. మనం తినడానికి ప్రతి దాంట్లో క్వాలిటీ చూస్తాం కదా, మరి పూజకి ఎందుకు? హోమం చేస్తారు మేడం. ప్రతి ఒక్కటి ఏంటంటే నార్మల్ నెయ్యి వేసేస్తారు. నెయ్యి అని పేరు కానీ నెయ్యి ఉంటుంది అన్న. నా తన నంబర్ 1 నెయ్యి ఉంటుంది, ప్యూర్ దేశీ గాయ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. అది 3000 రూపీస్ కేజీ ప్యూర్ దేశీకి. సో ఏదైనా క్వాలిటీ ఏదైనా క్వాలిటీ. నేను కస్టమర్ కూడా అదే సజెస్ట్ చేస్తాను. మీరు అన్నట్టుగానే పూజకు సంబంధించిన ఆయిల్స్ తో పాటు పూజకి ఏవైతే మనకి కావాలో వస్తువులు, థింగ్స్ ఏవైతే ఉంటుంటాయి, అమ్మవారి యొక్క ప్రతిమలు కావచ్చు, లేదంటే విగ్రహాలు కావచ్చు, వాటికి సంబంధించి కూడా మన దగ్గర నేను చూసాను కొన్ని. అవి కూడా మన దగ్గర ఉంటాయా అండి? అంటే కంప్లీట్ గా అన్ని దేవుళ్ళు దేవతల విగ్రహాలు ఉంటాయి. అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఉంటాయి. పెద్ద సైజ్ ఏంటంటే ఒకసారి ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. అంటే ఒక 3 inches 3 feet వరకు ఉంటాయి. 3 feet వరకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. లేకున్నా తెప్పిస్తారు. కస్టమర్ కి గనక డిమాండ్ చేసి కావాలంటే తెప్పించిస్తాను. ఓకే. సో మన దగ్గర ఇది లేదు అనడానికి లేదు. పూజకి సంబంధించి
చిన్న పూజ దగ్గర నుంచి పెద్ద పెద్ద పూజల వరకు కూడా ఏ ఐటమ్ కావాలన్నా వన్ స్టాప్ సొల్యూషన్ లో మన దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు అంటారా? 100%. ఇంకోటి మన దగ్గర షాప్ కి ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా లిస్ట్ తీసుకొని వస్తారు మేడం పూజది. నా మా దగ్గర 5 ఐటమ్ లేదు, బయట ఇంకో స్టోర్ కి పంపను నేను. లేకున్నా తెప్పించి ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తాను. వాళ్ళు నిలబడే టైం ఉండదు కదా, ఇప్పుడు పంపించి నేనే హోమ్ డెలివరీ చేస్తాను. అప్పుడు 5 కిలోమీటర్ అవతల ఉన్నా కూడా చేస్తాను, పంపించేస్తారు. ఎందుకంటే మన ప్రాబ్లం కస్టమర్ మీ బాధ్యత. కస్టమర్ మన స్టెప్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం సర్వీస్ ఇవ్వకపోవడం అనేది ఇంపాసిబుల్. నిజంగా 100% ఇస్తాను. అర్థమవుతుంది. చాలా చాలా బాగుంది క్వాలిటీ. మా దగ్గర దేవుళ్ళకి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము. ఫ్యామిలీ ఫొటోస్ కానీ, దేవుళ్ళ ఫొటోస్ కానీ మీకు ఇంట్లో సైజ్ తగ్గట్టుగా, మీ సెల్ఫ్ సైజ్ తగ్గట్టుగా కస్టమైజ్ చేసిస్తాము. చేయించడానికి మా తన మిషనరీ ఉంది. ఎవరైతే పూజా స్టోర్స్ ఉండి ఫొటోస్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు గుళ్ళ దగ్గర కానీ, వాళ్ళందరూ కూడా హోల్సేల్లో మేము రెడీ చేసి ఇస్తామండి. అన్ని రకాల ఫోటో ఫ్రేమ్ సైజులు అన్నీ ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాము. హోల్సేల్ రేట్లకి ఇస్తాము. హోల్సేల్ అండ్ రిటైల్ 2 కూడా ఉన్నాయి. ఎవరిదైనా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఫోటోలు కానీ, ఏదైనా కానీ, లైటింగ్ ఫొటోస్ కానీ, ఏదైనా కానీ, బ్యాక్ లైట్ ఫొటోస్ కానీ, ఏదైనా కానీ మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసేయడానికి సదుపాయం ఉంటుంది మా దగ్గర. అండ్ ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు పూజలకు సంబంధించి, ఎస్పెషల్లీ ఇది శ్రావణ మాసం లేచినప్పటి నుంచి ఇంట్లో పూజలు, కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన వ్రతాలు, ఆచారాలు ఏవో ఉంటుంటాయి, అందరం అవి పాటిస్తూనే ఉంటుంటాం. దానికి సంబంధించిన ప్రతి ఐటమ్ మీ దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా ఆన్లైన్ త్రూ పర్చేస్ చేయాలి అనుకున్నా, లేదా ఇక్కడ దాకా స్టోర్ ని విజిట్ చేయాలి అనుకున్నా ఒకసారి అడ్రస్ చెప్పండి. ఈ లొకేషన్ వచ్చేసి అంటే ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. జిల్లాలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అతి పురాతనమైనది. 400 ఇయర్స్ పురాతనమైన మందిరం. దాని ఆపోజిట్ మన షాప్ అండి. జై దుర్గా భవాని పూజా స్టోర్. మీరు నా నంబర్ ఉంటది, ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తాం. కాకపోతే ఏంటంటే పండుగల టైంలో ఒక రోజు ముందు కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఫోన్ లేకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మేము 10 మెంబర్స్ ఉంటాం, ఆయన కూడా సర్వీస్ చేయలేనంత క్రౌడ్ ఉంటుంది. అప్పుడు ఫోన్ లేకపోతే తప్పుగా భావించద్దు. మామూలు టైంలో ఎప్పుడు చేసినా కూడా 100% మేము సర్వీస్ చేయడానికి ఉన్నాము. తప్పకుండా సంతోష్ గారు, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో పూజా సామాగ్రికి సంబంధించి ప్రతి ఒక్కరం సంతోష్ గారు చెప్పినట్టుగానే చార్మినార్ వరకు పరిగెడుతూ ఉంటుంటాం. అంత దూరం అవసరం లేకుండా ఇక్కడే మనకి హోల్సేల్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎల్బీ నగర్ కి నియర్ బై అంటే 3 కిలోమీటర్స్ దగ్గరలో జిల్లెలగూడ ప్రాంతంలో జై భవాని పూజా సామాగ్రి స్టోర్ ఇక్కడ ఉంది. ఇక్కడ 10 ఇయర్స్ నుంచి స్టోర్ ఉండడం జరిగింది. ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీతో కూడిందని, దాంతోపాటు వాళ్ళు స్పిరిచువల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. సో దేవుడికి చేసే ఏవైతే కార్యక్రమాలు ఉంటూ ఉంటాయో కల్తీ లేకుండా కంప్లీట్గా ఒక పరిశుద్ధమైన, ఒక పవిత్రమైన వాటి నుంచి వెళ్ళాలి థింగ్స్ అని, ఎటువంటి కల్తీ లేకుండా వాడడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.